అంతా అయిపోయింది, ఇంకా తెచ్చుకోవడానికి ఏం లేదు, అసలు హోపే లేదు. అట్లాంటప్పుడు మన ఎదురింటోళ్ళో పక్కింటోళ్ళో వీడి కథ అయిపోయింది, ఈడు ఇంకేంటికి పనికిరాడు అనే టైంలో వాళ్ళందరి మైండ్ బ్లాంక్ చేసేటట్టు మన లైఫ్లో ఒక సక్సెస్ వచ్చిందంటే చాలా కిక్కిస్తుంది కదా. అట్లాంటి ఇన్సిడెంటే ఇంగ్లాండ్తో ఇండియా ఇంగ్లాండ్కి మధ్య జరుగుతున్న ఓవెల్లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో ఇండియా అట్లాంటి సక్సెస్నే భారత ప్రజలకు ఇచ్చింది. అసలు హోపే లేదు. క్రికెట్ చూసే ఏ అభిమానైనా సరే ఇండియా గెలుస్తుందని అసలు అనుకోండాడు. చివరి రోజు టెస్ట్లో 5వ రోజు ఇంగ్లాండ్ కేవలం 35 పరుగులు కొట్టాలి, చేతిలో 4 వికెట్లు ఉన్నాయి. అసలు హోపే లేదు అనుకున్న టైంలో సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో 3 వికెట్లు, కేవలం చివరి రోజే 3 వికెట్లు తీశాడు. అసలు ఊహించని విజయం ఇండియాకి దక్కింది. 6 పరుగుల తేడాతో ఇండియా గెలిచింది. టెస్ట్ సిరీస్ డ్రా అయింది. ఇది కేవలం మనం ఒక క్రికెట్ మ్యాచ్ లాగానే చూడలేం, ఎందుకంటే ఇది ఒక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పే విజయం. ఇది గివప్ ఇవ్వకుండా పోరాడితే ఖచ్చితంగా మ్యాజిక్ జరుగుతుందని ఒక మంచి పాఠాన్ని మనకు నేర్పిస్తుంది ఈ మ్యాచ్. చిన్న చిన్న విషయాలకే మార్క్స్ తక్కువ వచ్చాయనో, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాయేమో అనో సూసైడ్లు చేసుకునే జనరేషన్ ఇది. ఒక సంవత్సరం కూడా తిరగకుండానే అసలు సంసారాన్ని నిలుపుకోవాలనే ఆలోచన లేకుండా డైవర్స్లు అయిపోతున్న కాలం ఇది. వెయిట్ చేసి గివప్ ఇవ్వకుండా చేస్తే మ్యాజిక్ జరుగుతుందనే దానికి ఈ విజయం గొప్ప నిదర్శనం. క్రికెట్ అభిమానులకి చాలా ఆనందాన్ని ఇచ్చిన విషయం ఇది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.